నేను ఒకటే చెప్పాలనుకుంటున్నా, ఇది ఏదో పొలిటికల్ అజెండా లాగా కాకుండా ప్రొటెస్ట్ లాగానే చూడాలి. ఇది ఒక మూమెంట్, ఆ మూమెంట్ లాగా చూడండి. అండ్ ఈ మూమెంట్ లాగా చూస్తూ స్టూడెంట్స్ కోసం మీరు కూడా అందరూ దీనికోసం ఫైట్ చేయాలి అనేది నా ఉద్దేశం. అండ్ యాజ్ ఎ క్లైమేట్ జస్టిస్ యాక్టివిస్ట్ నేను సంఘీభావంగా ఇక్కడికి వచ్చాను. సో పీపుల్ హూ ఆర్ వాచింగ్ దిస్ ఆర్ హూ ఎవర్ అవేర్ ఆఫ్ దిస్ what is happening in the country, this is absolutely an educational injustice. So ee educational injustice ఎన్ని రోజులు ఇంకా సో దీని గురించి ఫైట్ చేయాలి. కొన్ని సంవత్సరాల నుంచి పేపర్ లీక్స్ జరుగుతున్నాయి. అండ్ ఈ పార్టీ వచ్చి ఇక్కడ ప్రొటెస్ట్ చేస్తుంది అనే ముందు మనం ఎందుకు అసలు మేల్కోలేదు? ద వెరీ ఫస్ట్ మూమెంట్ వెన్ యూ గాట్ ద న్యూస్, మన తెలంగాణలో ఎందుకు ఇంకా పడుకొని ఉన్నారు? like we have to come and fight, and somebody has come, so just be with them and సంఘీభావం తెలపండి. Don't see it as a political agenda. మూమెంట్స్ అని కృత్రిమ మూమెంట్స్, ఇవన్నీ టెంపరరీ మూమెంట్స్. సో ఇవన్నీ మూమెంట్స్ అణచివేయడానికి మా దగ్గర హిట్ రెడీగా ఉందని చెప్పి బీజేపీ పార్టీ నాయకులు చెప్తారు. సో దట్స్ అన్ అబ్సల్యూట్లీ సిల్లీ పాయింట్. కొంచెం పొలిటికల్ లీడర్ గా దేశాన్ని ఉద్ధరించే పొజిషన్ లో ఉన్నారు కాబట్టి మీరు కరెక్ట్ పాయింట్స్ మాట్లాడాలి. కాక్రోచ్ అని ఒక ఆయన అంటే మీరు హిట్ తీసుకొని వస్తా అనడం ఇలా చిన్నపిల్లల ఫైట్ లాగా కాకుండా యూ జస్ట్ కమ్ అప్ విత్ ద పాయింట్స్. ఏదైతే డిమాండ్ చేస్తున్నారో దానికి సమాధానాలు చెప్పండి. అంతేగాని సిల్లీగా హిట్ తీసుకొని వస్తాము లేకపోతే ఇంకేదో తీసుకొని వస్తాము అని అంటే డెఫినెట్లీ ద మూమెంట్ విల్ గో ఫార్వర్డ్. అది 1000 మంది ఉంటారా, లక్షల మంది ఉంటారా, లేకపోతే 10లలో ఉంటారా, ఒకళ్ళు ఉంటారా, బట్ డెఫినెట్లీ ఎవ్రీ మూమెంట్ will have its own particular impact and it will create impact. So yeah, ఈ మూమెంట్ యొక్క ప్రధాన డిమాండ్ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని. కానీ బీజేపీ పార్టీ ఏం చెప్తుందంటే ఇది ఎవరైతే లీగల్ చేశారో సో వాళ్ళని ఆల్రెడీ అరెస్ట్ చేశాం, సో దీనికి కేంద్ర మంత్రి బాధ్యత వహించాల్సిన అవసరం లేదు, అతను రాజీనామా చేయాలి అని చెప్పాల్సిన అవసరం కూడా లేదు. బీజేపీ పార్టీ ఖచ్చితంగా రాజీనామా చేయాల్సిందే. ఎందుకనంటే యు ఆర్ ఇన్ ఎ పొజిషన్ వేర్ యూ వాంటెడ్ టు హ్యావ్ ఎ రెస్పాన్సిబిలిటీ. సో రెస్పాన్సిబిలిటీ పొజిషన్ లో ఉన్నప్పుడు ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకొని మీ పనిని మీరు ఇంత ఇగ్నోరెంట్ గా చేస్తున్నప్పుడు దీని వల్ల వచ్చిన కాన్సిక్వెన్సెస్ కూడా మీరే భరించాలి. సో దట్ ఈస్ అవర్ డిమాండ్. దట్ ఈస్ వెరీ వెరీ valid point that educational minister has to be resigned. Yeah, కాంగ్రెస్ జనతా పార్టీ మూవ్మెంట్ ఇది Gen Z రెవల్యూషన్ గా మారబోతుందా ఇండియాలో? What do you see why it has to be named as a Gen Z revolution? టాపిక్ ఏంటి? నీట్ పరీక్షలకు పేపర్ లీక్ అయింది, అది టాపిక్. అది Gen Z మూమెంట్ గా మారుతుందా లేకపోతే ఇంకేదో మూమెంట్ గా మారుతుందా? ఎవరు చేసినా ద మెయిన్ కోర్ పాయింట్ ఇస్ లైక్ పేపర్ లీక్ అయ్యింది, దానికి మాత్రమే మీరు సమాధానం చెప్పాలి. హిట్ కొడతా లేకపోతే Gen Z మూమెంట్ ఇలాంటి నేమ్స్ ఇచ్చి దాన్ని తప్పుదోవ యువత వల్లే సాధ్యం అవుతుంది. ఇప్పటివరకు ప్రపంచంలో జరిగిన ప్రతి పెను మార్పు వెనుక కూడా యువత ఉన్నారు. బట్ ఈసారి మాత్రం భారతదేశం దాన్ని అందుకోవడంలో కొంచెం వెనకబడిందని నాకు అనిపించింది. నిజానికి గత 4-5 సంవత్సరాలుగా ప్రపంచంలో యువత అనేక చోట్ల అనేక ఉద్యమాలు చేస్తున్నారు, అనేక మార్పులకు కారణం అవుతున్నారు. లేట్ గా అయినా కూడా భారతదేశంలో ఇది అందుకుంది. దానికి మనం ధర్మేంద్ర ప్రధానికి ఒక థ్యాంక్స్ కూడా చెప్పుకోవాలి. అతను అంత దారుణంగా లేకపోయి ఉంటే బహుశా ఈ యువత నిద్ర కూడా లేచి ఉండేది కాదు. ఫైనల్ గా నిద్ర లేచింది. ఇది ఒక మార్పుకి కారణం అవుతుందని, ఇది కొనసాగుతుందని నేను ప్రశ్నించడం ముఖ్యమండి. ప్రశ్న వల్ల వచ్చే సమాధానాల వల్ల ఏ మార్పు అయినా వస్తుంది. ఇప్పటిదాకా భారతదేశంలో ప్రశ్నించడాన్ని ఒక రకంగా నిషేధించారు. ప్రశ్నించారంటే మీరు దేశద్రోహి అంటున్నారు. ప్రశ్నించడమే దేశభక్తి, ప్రశ్నించడం లేదు అంటే మీరు దేశద్రోహులు. సో మొట్టమొదటి అంటే ఇది తొలి అడిగే. నేను ఈ రోజే ఏదో అయిపోతుందని నేను అనుకోవట్లేదు, కానీ ఒక ప్రశ్నించడం అంటూ మొదలు పెట్టి జై శ్రీరామ్ వల్ల ఏం జరిగింది? భారతదేశంలో నీట్ లీక్ ఆపగలిగారా? సిబిఎస్ఈ లీక్ ఆపగలిగారా? ఉద్యోగాలు ఇవ్వగలిగారా? దేశంలో తిండి పెట్టగలుగుతున్నారా? ప్రపంచంలో ప్రతి సూచిలో మనం ఎందుకు అట్టడుగుతూ జారిపోయాం? జై శ్రీరామ్ లో తప్పులేదు, తప్పుదనట్లేదు, కానీ అది తిండి పెట్టదు, అది ఉద్యోగాలు ఇవ్వదు, అది దేశాన్ని పురోగతిలోకి తీసుకుని వెళ్ళదు. ప్రశ్నించాలి, మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి,
ఇవాళ మనం ఈ దేశంలో రెండు కాపాడుకోవాలి. ఒకటి విద్య, రెండోది పర్యావరణం. ఈ రెండు కాపాడుకోకుండా ఏ నినాదాల వల్ల ఏ ఉపయోగం లేదు. ఇవి రెండు కావాలంటే మనం సోనం వాంగ్ చెప్పినట్టుగా భయం నుంచి, విద్వేషం నుంచి విముక్తి కావాలి. ఈ మూమెంట్ అటువైపు దారితీస్తుందని నేను అనుకుంటున్నాను. ఇది జంటి ఉద్యమంగా లేదు, అనువాదానికి అంబేద్కర్ వాదానికి మధ్యలో జరుగుతున్న యుద్ధం లాగా ఉందని మాట్లాడుతున్నారు. ఏమైనా అనొచ్చండి, ఇట్స్ ఓకే. అన్ని రకాల వాళ్ళు రావాలి. ఇది ఒక ఇంద్రధనుసు. భారతదేశమే ఒక ఇంద్రధనుసు. అన్ని రకాల భావజాలాలు, కల్చర్స్, అనేక రకాల భాషలు ఉంటాయి. అన్ని రకాల వాళ్ళు వస్తున్నారు, రానివ్వండి. మనం ఈ రోజే ఒక ఎజెండా ఉండాలని ఎందుకు అనుకోవాలి? ఒకటే ఎజెండా ప్రశ్నించడం, ఒకటే ఎజెండా భారతదేశాన్ని ముందుకు నడిపించడం. దానికి ఏ భావజాలం అయినా రానివ్వండి. అందరం ఐక్యంగా పనిచేద్దాం. మనం కామన్ ఎజెండా ఏదో చూసుకుందాం. అందరికి ఇప్పుడు ఏం కావాలి? మంచి విద్య కావాలి. అంతవరకు ఆ ఎజెండా మనం తీసుకుందాం. అట్లాగే పోరాటం వ్యవస్థల మీద, గవర్నమెంట్ ప్రభుత్వాల మీద, వ్యవస్థల మీద, ప్రభుత్వం మీద. డెఫినెట్ గా వ్యవస్థలు నడిపేదే ప్రభుత్వం అయినప్పుడు డెఫినెట్ గా వ్యవస్థల మీద, ప్రభుత్వం మీద కూడా ఉంటుంది కదా. బీజేపీ మీద పెద్ద ఎత్తున ఆరోపణలు ఉన్నాయి. ఇది రైటిస్ట్ పార్టీ అని బీజేపీ మీదనే లెఫ్టిస్ట్ పోరాడుతున్నారు. అందరి మీద వస్తాయండి. ఎప్పుడు ఎవరు ఏ మాట మాట్లాడినా వాళ్ళ మీద తప్పకుండా విమర్శలు వస్తాయి. విమర్శలు వచ్చినంత మాత్రాన అది వాస్తవం కాదు. పైగా కార్యాచరణ అనేది ఉంటుంది కదా. నిన్నగాక మొన్న పుట్టారు, ఇప్పుడే ఎందుకు మనం ఆరోపణలు చేయడం, ఇప్పుడే ఎందుకు అబాండాలు వేయడం, ఇప్పుడే ఎందుకు ఆరోపణలు చేసే వాళ్ళని వెనక్కి పంపించాలని ఉండొచ్చు. అందరూ వచ్చారు, అనేక వైపుల నుంచి అందరూ వచ్చారు. ఒక ఆ పార్టీ అని నేను అనుకోవట్లేదు, అనేక పార్టీల నుంచి వచ్చారు. ఎందుకు ఉండకూడదు అంటున్నాను. ఎందుకు ఉండకూడదు? అన్ని పార్టీల వాళ్ళు రావాలి అని నేను కోరుకుంటున్నాను. ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, బీజేపీ నుంచి కూడా రావాలి. ఎందుకంటే వాళ్ళ పిల్లలు కూడా సిబిఎస్ఈ పరీక్షలు రాశారు, వాళ్ళ పిల్లల పేపర్లు కూడా లీక్ అయ్యాయి, వాళ్ళ పిల్లలు రాసిన నీట్ పరీక్ష కూడా రద్దయింది. సో బీజేపీ వాళ్ళు కూడా రావాలి. ఎందుకు రావద్దు? అందరూ రావాలి. నీట్ క్వశ్చన్స్ మొత్తం లీక్ కాలేదు, కేవలం 135 క్వశ్చన్లు మాత్రమే లీక్ అని చెప్పి అధికారులు ప్రెస్ మీట్ పెట్టారు. నీట్ అనేది ప్రతి సంవత్సరం లీక్ అవుతుంది. గత 6 సంవత్సరాల్లో 5 సంవత్సరాల్లో 3 సార్లు అఫీషియల్ గా లీక్ అయిందని చెప్పారు. కానీ ఈసారి లీక్ చేసిన వాళ్ళ పిల్లలకు లాస్ట్ ఇయర్ ఎంబీబీఎస్ సీట్లు వచ్చాయి. అంటే అర్థం ఏంటి? అదే కోచింగ్ సెంటర్స్ కి లాస్ట్ ఇయర్ భారీగా సీట్లు వచ్చాయి. అంటే అర్థం ఏంటి? లాస్ట్ ఇయర్ కూడా లీక్ అయింది. అంటే భారీగా లీక్ అయితే తప్ప ప్రభుత్వం ఒప్పుకోవట్లేదు, కానీ ప్రతి సంవత్సరం లీక్ అవుతూనే ఉంది. అది మనం మర్చిపోకూడదు. బీజేపీ మూవ్మెంట్ ప్రధానంగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, కానీ అక్కడ ఉన్న అధికారులు తప్పు చేస్తే కేంద్ర మంత్రి ఎట్లా రాజీనామా చేస్తారో అది కరెక్ట్ కాదని బీజేపీ నాయకులు ఒకసారి లీక్ చేస్తే అధికారుల పొరపాటు, 2 సార్లు జరిగితే అది నేరం, 3 సార్లు జరిగితే ఏంటి? అది కూడా ఒప్పుకున్నది. ఒప్పుకునే 3 సార్లు అంటే అర్థం ఏంటి? వాళ్ళు అసమర్థంగా ఉన్నారని. అంటే నువ్వు లీక్ ను కూడా ఆపలేకపోయాక అక్కడ ఎందుకు కూర్చోవాలి? ఖచ్చితంగా రాజీనామా చేయాలి కదా.